ఆహా! ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్న ఒక ఫుడ్ ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోలేదులెండి. కాకపోతే షోయింగ్‌గా ఉంటుందని ఆ బాక్స్ వాడేసామనుకోండి. అవన్నీ పక్కన పెడితే ప్రెజెంట్ వీడియో చూస్తున్నోళ్ళందరికీ హాయ్ డోయ్. అసలు విషయంకొస్తే బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునేలాగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకుందాం పదండి. చికెన్ పీసెస్‌లో ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని, కొంచెం సాల్టు, కొంచెం మిరియాల పొడి వేసేసుకొని, బాగా కలిపేసుకున్నాక, వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి. పీసెస్ అలా స్ప్రెడ్ చేసుకున్నాక కాసేపు ఉంటే సెట్ అవుతది. తర్వాత మిక్స్ చేసుకుంటే కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేసుకోండి. అదే ఆయిల్‌లో బీట్ చేసి పెట్టుకున్న ఎగ్‌ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి తరుగు, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని హై ఫ్లేమ్‌లో టాస్ చేసేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ పీసెస్ కూడా వేసేసుకొని చల్లార్చి పెట్టుకున్న రైస్ మాత్రం వేసుకుంటే విరగకుండా ఉంటుంది. రుచికి తగ్గ సాల్ట్, పెప్పర్ వేసేసుకున్నాక హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకుంటే ఆ ఫ్లేవర్‌నెస్ అనేది బాగా పడుతుంది. కొంచెం అంటే కొంచెమే వెనిగర్ 2-3 డ్రాప్స్ మాత్రమే సోయా సాస్ వేసుకున్నాక టేస్ట్ అన్ని ఫ్లేవర్స్ అడ్జస్ట్ అయ్యాక బాక్స్‌లోకి తీసుకొని తింటే ఉంటదండి. రెస్టారెంట్ అసలు మళ్ళీ మళ్ళీ తలవము. ఇంట్లోనే చేసుకొని తినేస్తాం.